ఈనాడు పత్రికలో మీటీ బాగ్ ధోకేబాజ్ అని చెప్పి రాయడం జరిగింది. ధోకేబాజ్ అంటే మోసం చేయడం, మీటీ బాగ్ అంటే మంచిగా తీయని మాటలు మాట్లాడడం. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ముస్లింలకు మోసం చేశారు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న ఈనాడు పత్రిక. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా కామెంట్స్ చేయడం, హఠాత్తుగా ఎలక్షన్లు కాబట్టి ముస్లింల పైన ప్రేమ, కానీ ప్రతిపక్షంలో ఉంటే ముస్లింలు కనపడతారు, అధికారంలో వస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ముస్లింలు కనపడరు అని చెప్పి నేను సూటిగా అడగను. చంద్రబాబు నాయుడు గారు మీరు కాదా చెప్పింది బీజేపీతో, నేను చెప్పిన తర్వాత పెట్టుకున్నారు, దాని తర్వాత మళ్ళీ చెప్పారు నేను పెట్టుకోను పొత్తు, నరేంద్ర మోడీ గారు చాలా మోసం చేసి, కానీ మళ్ళీ ఈరోజు మీ అవసరం ఉంది కాబట్టి, అంటే మీ అవసరాన్ని బట్టి మీరు ఎప్పుడైనా ఏ స్టాండ్ అయినా మారుస్తారు అని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమైన, మీరు నిజంగా చెప్పాలంటే మీరు మైనార్టీల కోసం ఏం చేశారని సిద్ధంగా ఉన్నారు. మీరు ఏదో రంజాన్ తోఫా 350 రూపాయలది అది ఏదో భిక్ష ఇచ్చినట్టు, అది ఇచ్చి ఏదో మేము చాలా పెద్ద ఘనకార్యం చేసినాం అని చెప్పినట్టు మీరు మాట్లాడుకోవడము చెప్పుకోవడం అనేది చాలా హాస్యాస్పదం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండింటే, నిజంగా మీకు నిజాయితీ ఉండింటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో ఎలాగైతే చేశారో అట్లా చేసి చూపించడం. మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి, మీలో నిజాయితీ లేదు కాబట్టి, మీకు మైనారిటీ వర్గాలపైన ప్రేమ లేదు కాబట్టి మీరు 5 సంవత్సరాల్లో ఒక మంత్రి పదవి ఇవ్వలేదు. 5 సంవత్సరాల్లో మాకు ఒక మైనారిటీ మంత్రి లేకుండా చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో మీది కాదా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు. రెండవ విషయం ఏమంటే, మీరు నిజంగా మైనారిటీల అభివృద్ధి కోరుకుంటే వాళ్లకు సాచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిషన్ లో ఏమున్నాయి, ఆ అంశాలపైన మీరు చిత్తశుద్ధితో నిజాయితీతో వీళ్లకు హ్యాండ్ హోల్డింగ్ చేసి మేలు చేసే కార్యక్రమం చేయాలి. రంగనాథ్ మిశ్రా కమిషన్ అండ్ సాచార్ కమిటీ ఫస్ట్ ఏం చెప్తుందంటే, రిజర్వేషన్స్ ఇవ్వండి వీళ్లకు, మైనార్టీలు, ముస్లిం మైనార్టీలు దళితుల కన్నా వెనకబడిపోయినారు అన్ని అంశాల్లో అని చెప్పి. రిజర్వేషన్ ఎవరు ఇచ్చారు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఆ రిజర్వేషన్ కి కాపాడడానికి ప్రయత్నం మీరు చేశారా? ఆ రిజర్వేషన్ ని కూడా పోగొట్టే విధంగా మీరు అడుగులు వేశారా మీ 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు అని చెప్పి నేను మీకు సూటిగా అడుగుతాను. రెండోది ఏమంటుంది సాచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిషన్ అంటే, వీళ్ళకు ఎడ్యుకేషన్ ఇవ్వండి, వీళ్ళు ఎడ్యుకేషన్ లో చాలా బ్యాక్వర్డ్ ఉన్నారు, వీళ్ళలో హైయెస్ట్ డ్రాప్ అవుట్ రేషియో ఉంది అని చెప్పి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న నవరత్నాల పథకాల వల్ల ఈరోజు అమ్మఒడి ఉండని, జగనన్న విద్యా దీవెన ఉండని, వసతి దీవెన ఉండని, జగనన్న విద్యా కానుక ఉండని, దీని వల్ల దాదాపు ఇంగ్లీష్ మీడియం చదువులతో బ్రహ్మాండమైన నాణ్యమైన విద్యతో 3 లక్షల పైచీలకు ఈరోజు ముస్లిం మైనారిటీ పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. దానికోసం వేల కోట్ల రూపాయలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది వాస్తవం కాదా అని చెప్పి నేను మీకు సూటిగా రంగనాథ్ మిశ్రా కమిషన్, సాచార్ కమిటీ ఇంకోటి ఏం చెప్పి, హైయెస్ట్ ప్రెగ్నెన్సీ లో చనిపోయే పిల్లలు గాని, చనిపోయే అమ్మాయిలు గాని, అది కూడా ముస్లిం సమాజంలో ఉన్నారు. ఈరోజు జగనన్న సంపూర్ణ పోషణ అనే పథకం వచ్చిన తర్వాతనే వాళ్ళకు పూర్తిగా ఈరోజు హెల్తీగా ఒక తల్లి, ఆ తల్లికి పుట్టపోయి ఉంటున్నారు అనేది వాస్తవం కాదా అని చెప్పి. వీళ్లకు ఇల్లు లేదు, వీళ్ళకు ఎలాంటి ఆస్తి లేదు, వీళ్లకు ఏదో రకంగా ఇల్లులు కట్టియాలా, ఇళ్ల పట్టాలు ఇవ్వాలా అని చెప్పి అదే రిపోర్ట్ చెప్తుంది. ఈ రోజు 1,00,000కు పైగా ముస్లిం కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లులు కట్టిస్తున్నది జగన్ రెడ్డి గారు కాదా అని చెప్పి. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వేరే రాష్ట్రాల్లో పోయి ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు 4% రిజర్వేషన్ ని మేము తీసిస్తామని చెప్పి చెప్తున్నారు. సిఏఏ, ఎన్ఆర్సీ లాంటి నల్ల చట్టాలతో ఇబ్బందికరమైన ఒక వాతావరణాన్ని మేము సృష్టిస్తామని చెప్పి విపక్షకి గురి చేసే విధంగా వ్యవహరిస్తాము అని చెప్పి, మరి అలాంటి పార్టీతో ఈ రోజు మీరు పొత్తు పెట్టుకొని మీరు బీజేపీ పార్టీతో చెప్పగలుగుతారా? రిజర్వేషన్లన్నీ మేము తీయము అని చెప్పి మీరు మీలో ఉండే భాగంతో ఉండే పార్టీతో చెప్పగలుగుతారా అని చెప్పి నేను సిఏఏలో ముస్లింస్ ని యాడ్ చేపిస్తాము అని చెప్పి బీజేపీ పార్టీతో మీరు చెప్పగలుగుతారా? నేను మీకు సూటిగా. ఎన్ఆర్సీ అనేది మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం సామాజిక వర్గానికి అదే పనిగా కక్షపూరితంగా విపక్షతో కూడిన ఎన్ఆర్సీ చట్టాల వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అని చెప్పి తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేస్తే ఈ రోజు వరకు టిల్ టుడే ఎన్ఆర్సీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఎన్ఆర్సీ రెజల్యూషన్ పాస్ చేసిందో మేము అమలు చేయమని చెప్పి దానిని మేము కొనసాగిస్తాము అనే ఒక మాట అయినా మీరు చెప్పినారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు నేను సూటిగా అడుగుతున్నాను. మీరా మైనార్టీల పక్షవాది, మీరా మైనార్టీల పైన ప్రేమ, ఎంత అసలు సిగ్గు లేకుండా, నీతి నిజాయితీ లేకుండా మీరు రాజకీయాలు చేస్తున్నారు. ఒకవైపు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు, ఒకవైపు జనసేనతో పొత్తు పెట్టుకుంటారు, ఒకవైపు కాంగ్రెస్ పార్టీని కూడా మీరే నడిపించే పరిస్థితిలో ఈరోజు
ఉన్నారు. మీ మొత్తం ఎజెండా ఏమి? కులాల వారీగా, మతాల వారీగా విభజించి మీరు బాగుపడాలి, మీ పార్టీ బాగుపడాలి, మీరు అధికారంలో రావాలని ఒక్క ఉద్దేశమే కానీ ఏ రోజు కూడా ఏ బీదవాని గురించి మీరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపు 23,000 కోట్ల రూపాయలు, ఒక్కసారి వినండి చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ ఒకసారి చెప్తా, 23,000 కోట్ల రూపాయలతో ఈ రోజు మైనార్టీ సంక్షేమం పెట్టడం జరిగింది. డీబీటీ అండ్ నాన్ డీబీటీ ద్వారా హ్యాండ్ హోల్డింగ్ అని చెప్తారు దీన్ని. వాళ్ళ స్థితిగతుల్ని మార్చే విధంగా, వాళ్ళ రాబోయే తలరాతలు మార్చే విధంగా, వాళ్ళ విద్య కోసము, వాళ్ళ వైద్యం కోసము, వాళ్ళ హౌసింగ్ కోసం, వాళ్ళ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము ఈ రోజు ఈ అడుగులు యుఎన్ కూడా మెచ్చుకునే విధంగా సస్టైనబుల్ గ్రోత్ ఏదైతే ఉందో, ఏదైతే ప్రణాళిక యునైటెడ్ నేషన్స్ చెప్తుందో ఆ రకమైన ప్రణాళికతో ఈరోజు ఈ బీద పేద బడుగు బలహీన వర్గాల్ని సమాజంలో తల ఎత్తుకొని తిరిగే విధంగా, తల ఎత్తుకొని అందరితో మేము సమానంతో ఉన్నామని చెప్పే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా అని చెప్పి నేను మీకు సామాజికంగా గాని, ఆర్థికంగా గాని, రాజకీయంగా గాని మీరు 5 సంవత్సరాల్లో మైనార్టీ వర్గాల్ని అనగదొక్కలేదా అని చెప్పి నేను మీకు, మీరు కాదా మైనార్టీల ద్రోహి అని చెప్పి మేము మీకు సూటిగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన గాని మీరు ఏ విషయాలన్నా ఏదైనా మాట్లాడొచ్చు కానీ మైనార్టీ విషయంలో మాట్లాడడానికి అసలు మీకు మోహమే లేదు, అసలు అవకాశమే లేదు కదా. అక్కడ కూడా మీరు ఇంత అబద్ధం మాట్లాడగలుగుతున్నారు, పచ్చిగా అబద్ధం మాట్లాడగలుగుతున్నారంటే మీరు ఎంత పచ్చిగా అబద్ధం మాట్లాడగలుగుతారో, మోసం చేయగలుగుతారో, ప్రజల్ని మభ్య పెట్టగలుగుతారు, ప్రజల్ని తప్పుదోవ పట్టేయగలుగుతారు అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. మీకు ఇదే మీ లాస్ట్ ఎలక్షన్ కూడా కాబోతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా ఉర్దూని సెకండ్ లాంగ్వేజ్ చేసింది? మీరు చేశారా? మేము చేశాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా ఈ రోజు మైనార్టీ సభ్యులని అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసింది? ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా 4% రిజర్వేషన్ల కోసం కపిల్ సిబల్ లాంటి మంచి అడ్వకేట్లని పెట్టి ఈ రోజు కోర్టులో పోరాటం చేస్తున్నది? ఈ రోజు ప్రతి ఒక్క అంశంలో తోడుగా నిలబడుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? రాజకీయంగా చూసుకుంటే ఈ రోజు సర్పంచ్లు ఉండని, ఎంపీటీసీలు ఉండని, జెడ్పీటీసీలు ఉండని, కౌన్సిలర్లు ఉండని, కార్పొరేటర్లు ఉండని, మున్సిపల్ చైర్పర్సన్స్ ఉండని, అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్లు ఉండని, మున్సిపల్ వైస్ చైర్మన్లు ఉండని, మేయర్ ఉండని, జెడ్పీ చైర్మన్ ఉండని, 12-13 కార్పొరేషన్లకు, స్టేట్ వైడ్ కార్పొరేషన్లకు చైర్మన్లు ఉండని, కార్పొరేషన్ డైరెక్టర్లు ఉండని, 4 ఎమ్మెల్యేలు ఉండని, 4 ఎమ్మెల్సీలు ఉండని, మీరు ఈ రకమైన రాజకీయంగా బలోపేతం చేసే విధంగా ఏ రోజైనా 14 సంవత్సరాల్లో చేశారా అని మీకు సూటిగా అడుగు. మీరు గతంలో సీట్లు ఎన్ని ఇచ్చారు? ఎమ్మెల్యే సీట్లు మేము ఎన్ని ఇచ్చినాం? మీరు ఎందుకు గెలిపించుకోలేకపోయినారు? మేము ఎందుకు గెలిపించుకోగలిగినాం? మీరు ఓడిపోయే సీట్లు ఇచ్చారు, ఓడగొట్టడానికి ఈ సీట్లు ఇచ్చారు అని చెప్పి కూడా మైనార్టీ వర్గాలు బాగా గ్రహించినాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తారు. గతంలో 5 సీట్లు ఇస్తే ఈ 4 గెలిచినాం. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు 7 సీట్లు ఇచ్చినాడు. 7కి 7 కూడా ఈసారి జగనన్న అభిమానులు, జగనన్న సైనికులు, పేద బీద బడుగు బలహీన వర్గాలందరూ ఖచ్చితంగా ఈ మైనార్టీ వర్గాల నుంచి వచ్చిన బీద నాయకులు ఎవరైతే నిస్వార్థంగా పనిచేయడానికి ముందుకు వచ్చినారో వాళ్ళని గెలిపించుకుంటారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటారు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పబ్లిక్ మీటింగ్ లోనే 2 సంవత్సరాల తర్వాత ఖాళీ అయ్యే రాజ్యసభ కూడా మైనార్టీని నన్ను నామినేట్ చేస్తానని చెప్పి కూడా చెప్పడం ఇది గొప్ప విషయం కాదా అని చెప్పి నేను మీకు సూటిగా అడుగుతాను. మీకు చిత్తశుద్ధి ఉంటే, నీతి ఉంటే, నిజాయితీ ఉంటే 350 రూపాయలకు ఇచ్చే, అది కూడా దాంట్లో పురుగులు, దాంట్లో నాశకరమైన పదార్థాలతో కూడిన ఆ తోఫా ఎన్నో సార్లు తీసి ఇప్పి జనాలు చెప్పినారు, ఇదే మీరు పంపించింది చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో కూడా డబ్బులు దోచుకొని తిన్నారు మీరు, ముస్లింల పేరు చెప్పి. మీరా మాట్లాడేది అని చెప్పి నేను మీకు సూటిగా అడుగుతున్నాను. ఒక లీడర్ అంటే కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రేమించాలి, ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మైనార్టీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ సమానత్వము అది రాష్ట్ర బడ్జెట్ లో ఉండని, రాజకీయ ప్రాధాన్యతలు ఉండని వచ్చింది అని చెప్పి విషయము వాస్తవం కాదా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నాను. ఈ రోజు 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు ఉంటే, మొత్తం కలిపి 200 సీట్లు ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్ ద ఓన్లీ పార్టీ 50% ఆఫ్ ద సీట్స్ ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కేటాయించింది. వాస్తవం కాదా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు గాని, పచ్చ మీడియా గాని అబద్ధాలు మానుకొని మీరు ఏమి చేసినారు గతంలో మాట్లాడండి, రేపు ఏమి చేస్తారో మాట్లాడండి. కానీ ప్రజల్ని మాత్రం తప్పుదావ పట్టించే విధంగా, మభ్య పెట్టించే విధంగా, వాళ్ళని
తప్పుదోవ పట్టించి ఓట్లు దండుకునే విధంగా మీరు చేస్తే మాత్రం ఈ రోజు ప్రజలు మీకు వినే పరిస్థితులు లేరు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా నేను క్లారిటీగా చెప్తున్నా. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మాకు రిజర్వేషన్ ని కంటిన్యూ అవుతుందని చెప్పి ధైర్యం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఉర్దూని సెకండ్ లాంగ్వేజ్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మైనార్టీ సప్లైన్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్క పథకంలో సమానత్వం వస్తుంది అని చెప్పి మాకు ఒక భరోసా కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మేము విపక్షకి గురి కావాల్సిన అవసరం లేదని చెప్పి మాకు భరోసా వచ్చింది. ఎక్కడైనా ఎలాంటి ప్రభుత్వ జోక్యం లేకుండా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కూడా అది ఎంత పెద్ద ఆఫీసర్లు ఉండని వాళ్ళ పైన చర్యలు తీసుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈ రోజు మేము గట్టిగా బలంగా చెప్పగలుగుతాం. కానీ అదే మీ హయాంలో మా నంద్యాల పిల్లలు మీరు ఇచ్చిన హామీల్ని మీరు మాకు ఎందుకు ఇవ్వడం లేదు, అవి మీరు అమలు చేయండి అని చెప్పి నారా హమారాలో ప్లే కార్డులు పట్టుకుంటే స్టేషన్లు తిప్పి జీపుల్లో తిప్పి వాళ్ళకు కొట్టి వాళ్ళ పైన దేశ ద్రోహం కేసు పెట్టింది చంద్రబాబు లాంటి మైనార్టీ ద్రోహి కాదా అని చెప్పి నేను ఈరోజు సూటిగా అడుగుతున్నా. మీరా మా గురించి చెప్పేది, మీరా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి గురించి ప్రశ్నించేది అని చెప్పి ఈరోజు నేను సూటిగా అడుగుతున్నా. ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు ఎవరు పనిచేస్తున్నారు అని. రెండు రకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్. ఈ రోజు హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ గురించి పూర్తిగా మర్చిపోయి ఆ రోజు ఒక ఐటీ టవర్ చూపించి 1000 ఎకరాల్లో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ చేసుకున్నారు. ఈ రోజు అమరావతి చూపించి మళ్ళీ 1000 ఎకరాల్లో 50,000 ఎకరాల్లో మీరు రియల్ ఎస్టేట్ చేసుకోవాలని చెప్పి అనుకున్నారు. కానీ ప్రతి కుటుంబంలో అభివృద్ధి జరగాలని చెప్పి మీరు కోరుకోలేదు. మీరు హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ పైన మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చేంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యా రంగంలో ఉన్నది, వైద్య రంగంలో ఉన్నది, రైతుల పరంగా ఉన్నది, మున్సిపల్ కార్పొరేషన్ పరంగా ఉన్నది, పాలన పరంగా ఉన్నది, ప్రతి అంశంలో కూడా ఎక్కడ ఉండింది, ఏ ర్యాంక్ లో ఉండింది. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండని, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఉండని, పరిపాలన ఉండని, ఎస్సీజెడ్లు తేవడం ఉండని, ఫార్మా హబ్ తెచ్చుకోవడం ఉండని, ఫిషింగ్ హార్బర్స్ కట్టడం ఉండని, పోర్ట్లు కట్టడం ఉండని, కొత్త ఇండస్ట్రీస్ ని తేవడం ఉండని, కొత్త జాబ్ క్రియేషన్ చేయడంలో కానీ, అలాగే గవర్నమెంట్ జాబ్స్ దాదాపు 5 లక్షల మందికి జాబ్లు ఇవ్వడంలో కానీ, హెల్త్ కేర్ లో అయితే దాదాపు 50,000 జాబ్లు రిక్రూట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని కాదా అని చెప్పి నేను సూటిగా ఈరోజు అడుగుతున్నా. ఓవరాల్ డెవలప్మెంట్ చేసినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అడుగులో ప్రతి ఒక్క మనిషికి మేలు చేస్తున్నారు కాబట్టి ఈరోజు బస్ యాత్రలో కిటకిటలాడుతుంది. ఎక్కడ పోయినా వేలాది మంది, లక్షలాది మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఒకడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు 3 పార్టీలు బీజేపీ, జనసేన, తెలుగుదేశం ముగ్గురు కలిసి మీరు మీటింగ్లు చేస్తున్నారు. మీ మీటింగ్లకు మా మీటింగ్లకు, మా దగ్గర వస్తున్న జనాలకు మీ దగ్గర వస్తున్న జనాలకు పోలిక చూసుకోండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీరు నెక్స్ట్ అధికారంలో రావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ప్రతి ఒక్క కుటుంబం బాగుపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి నమ్ముతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. ముస్లిం మైనార్టీ వర్గాలే కాకుండా ప్రతి ఒక్క పేద బీద వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, అగ్రకులాల్లో ఉండే బీద వాళ్ళు, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సమానత్వంతో కూడిన ప్రభుత్వము మనం అందించగలిగినాం. కాబట్టి ఖచ్చితంగా జగనన్నను వాళ్ళు గుండెల్లో పెట్టుకొని మరొక్కసారి సీఎం చేసుకుంటారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటారు.